ఈరోజు హన్మకొండ జిల్లాలోని బాలసముద్రంలో నిర్వహించినటువంటి ఈ ప్రెస్ మీట్లో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన ప్రెస్ మీట్ తరపున నేను చెప్పవలసిన విషయం ఏందనగా పోక్సో అండ్ రేప్ కేసుల మీద అవగాహన సదస్సులు అనేది వరంగల్ జిల్లాలో రాబోయే 10 రోజులలో అవగాహన సదస్సులు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నమోదైనటువంటి రేప్ కేసులు అండ్ పోక్సో కేసులు వాళ్ళు ఎవరైతే దీనికి సంబంధించిన బాధితులు ఉన్నారో వారికి అవగాహన సదస్సులు మరియు రేపు సమాజంలో జరగబోయేటువంటి ఏవైతే ఈ పోక్సో అండ్ రేప్ కేసులకు అరికట్టడం కోసం విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము నిర్వహించడం జరుగుతుంది. నేను నా స్నేహితుడు కొంతమంది నాకు తెలిసిన మిత్రులు పోక్సో అండ్ రేప్ కేసులలో అన్యాయంగా అవగాహన లేక తొందరపడి వారు ఈ పోక్సో కేసులలో రేప్ కేసులలో వాళ్ళు బాధితులై జైళ్ళకు వెళ్ళి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలను నేను చూసిన వ్యక్తిగా, నేను స్వయంగా తప్పుడు కేసులో నేను కూడా ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తిగా, జైళ్ళల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజులల్లో, ఆ కేసులు కూడా కాంప్రమైజ్ కాలేని పరిస్థితి. ఒక్కసారి రేప్ అండ్ పోక్సో కేసులు మీద పడితే వాటికి నమోదైతే సమాజంలో ఎంత చెడ్డ పేరు వస్తుంది, సమాజంలో ఈ యొక్క నిందితులకు ఏ విధమైనటువంటి అవమానం జరుగుతుంది అనే దాని మీద ముందస్తు చర్యగా మేము ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఈ పోక్సో అండ్ రేపుల న్యాయ పోరాట సమితి ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు 2,990,000 కేసులు, దాదాపుగా 3 లక్షల కేసులు రేప్ అండ్ పోక్సో కేసులుగా నమోదై ఉన్నాయి. అందులో దాదాపుగా 80% కేసులు ఫేక్ కేసులుగా నమోదైనట్టుగా భారతీయ బిఎన్ఎస్ యాక్టు సంబంధించినటువంటి కేసెస్ ఎవరైతే దీని మీద దర్యాప్తు చేస్తున్నారో ఆ న్యాయ సమితి అనేది వాళ్ళు తేల్చడం జరిగింది. కొన్ని కేసులు ఇంకా విచారణ విధంగానే ఉన్నాయి, ఇంకా తెగలేదు. 2024లో కొత్త చట్టం బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఈ కేసుల నమోదు ప్రకారం జరిగినాయని చెప్పేసి రిపోర్ట్ జరగడం జరుగుతుంది. ఇది సర్వే రిపోర్టు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మనకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా సంబంధించినటువంటి సమాచారం. దీనికి ముఖ్య కారణం మహిళల పట్ల మనము చిత్తశుద్ధిగా లేకపోవడం. సమాజంలో మహిళలు అనేకమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రంతో భారతదేశంలో తిరుగుతున్నారు. వాళ్ళను మనం తప్పుదోవదలు పడడం వల్ల వాళ్ళను ప్రేమ వ్యవహారంలో లేకపోతే మోసపూరితంగానో లేకపోతే మనము తాగిన మత్తులో గంజాయి మత్తులో కొన్ని తెలియని తొందరపడతారు చర్యలో భాగంగా తప్పుడు చేయడం వల్ల ఈ కేసులలో మనం దాని ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కానీ వారు సంబంధించిన బాధితులు కావడం కానీ జరుగుతుంది. కాబట్టి వీటి మీద అవగాహన లేకపోవడం, ముందుగా మనం ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. పాఠ్యాంశంలో కూడా రాబోయే రోజులలో ఒక పాఠ్యంగా దీన్ని మనం ఏర్పాటు చేయాలి. మొన్న రీసెంట్గా ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఈ పోక్సో అండ్ రేప్ కేసుల మీద కూడా విద్యా సంబంధించిన ఒక కోర్సు, ప్రేమ బంధాలు, బాధితులు ఇలాంటి వ్యవహారాలు, హ్యూమన్ రిలేషన్స్ మీద కోర్సులు ఏర్పాటు చేయాలని చెప్పేసి జవహర్లాల్ యూనివర్సిటీలో కూడా ఒకటి కోర్సు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా బిఎన్ఎస్ యాక్ట్ అనేది చాలా ఘోరంగా మహిళల పట్ల వాళ్ళ రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి యాక్టు. ఇది 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కోసము శిక్షలు పడే విధంగా టైం వేస్ట్ చేసేటువంటి చర్య కాదు. దానికోసం ప్రత్యేకమైన కోర్టులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిళ్ళు. కాబట్టి 1-2 సంవత్సరాలలోనే తొందరగా శిక్షలు పడుతున్నాయి. కాబట్టి దయచేసి యువతకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, కొంతమంది జీవితాలు అన్యాయంగా బలైనం కాబట్టి రాబోయే రోజులల్లో ఇక ఎవరు కూడా యువత ఈ యొక్క పోక్సో కేసులల్లో, రేప్ కేసులల్లో మీరు ఇబ్బందులు పడకుండా, మీకు నమోదులు కాకుండా, దయచేసి ఆ కేసుల జోలికి పోకుండా మీరు దయచేసి అమ్మాయిల విషయాలలో చాలా జాగ్రత్త వహించాల్సిందిగా ఉండాలని మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్య భాగంగా మెయిన్గా ప్రతి జిల్లాలలో ఎంతమంది అయితే ఈ పోక్సో అండ్ రేప్ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ అయినటువంటి
వాళ్ళు బాధితులు కేసు ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ ప్రెస్ మీట్ చూసి దయచేసి నాకు ఈ నెంబర్లు పైన ఉన్న నెంబర్లకు నా యొక్క ఫోన్ నెంబర్లు కూడా మేము చెప్పడం జరుగుతుంది. 8519966317 నెంబర్కు మీరు దయచేసి వాట్సాప్ చేయండి. మీరు మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే మన యొక్క సంఘం తరపున పరిష్కరించుకుందాం. మీరు మనోవేదన చెందొద్దు, ధైర్యంగా ఉండాలి. ఆత్మహత్యలు లాంటివి చేసుకొని మా జీవితాలు ఆగమవుతాయని చెప్పేసి మానసికంగా మీరు మెంటల్గా మీరు చాలా బాధపడుతున్నారన్న విషయం మాకు తెలుసు. ఎందుకంటే ఇవి చాలా పెద్ద రకమైనటువంటి కేసులు. వీటి మీద అవగాహన లేక లాయర్లను నమ్ముకొని లాయర్ల చేతిలో కొంతమంది మోసపోయి చాలా నష్టపూరితంగా ఆర్థికంగా నష్టపోయి శిక్షలు పడ్డ సందర్భాన్ని లాయర్లు చేసేది వాళ్ళు న్యాయంగా చేస్తారు. లాయర్లను మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు దయచేసి మన సొంతంగా కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అన్యాయంగా జరిగినటువంటి పోక్సో కేసులు కానీ రేప్ కేసులు కానీ ఎవరైతే బాధితులు ఉంటారో వారికి ఒక ప్లాట్ఫారం ఉండాలి, మనోధైర్యం కోసం ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘం ఈరోజు ప్రెస్ మీట్ పెడదామని మాట్లాడదామన్నా కూడా ఎవరు కూడా సిగ్గుపడి మేము పోక్సో రేప్ కేసులలో ఇరికినాం, మా ముఖాలు మేము మీడియా ముఖాలకు రాలేమని చెప్పేసి రాలేని పరిస్థితి ఉన్నది. కానీ దయచేసి ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు ఇలా రాకపోతే ఈ యొక్క అన్యాయం జరిగినటువంటి రేప్ అండ్ పోక్సో కేసుల వాళ్లకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఈ యొక్క సమావేశంగా మేము అడుగుతున్నాను. అందరూ ధైర్యం చేయాలి. ప్రతి ఒక్క మన రేపటి భవిష్యత్ సంబంధించినటువంటి వ్యక్తులందరికీ ఇదొక ప్లాట్ఫారం ఉండాలి, ఇదొక వేదిక ఉండాలి, ఇదొక ధైర్యమైనటువంటి పాఠ్యంగా ఉండాలి. తల్లిదండ్రులు మనల్ని పిల్లలం కానీ వాళ్ళని 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక 25 సంవత్సరాలు పెళ్లి కాని వాళ్ళే ఎక్కువ పోక్సో అండ్ రేప్ కేసులలో ఉన్నారు. కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఒక మనోధైర్యం అనేది కోల్పోతున్నారు కేసులలో ఇరికడం వల్ల. దీనివల్ల రేపటి కాడ మనోధైర్యం కోసం మనం ముందుకు పోయి మనము ఏదైతే మహిళలకు మనకు తొలగించినటువంటి 497 సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈ 497 సంబంధించిన యాక్ట్ను మళ్ళీ పునరుద్ధరీకరించడం కోసం మనం తిరిగి రప్పించడం కోసం మనం పోరాటం చేద్దాం. మహిళల ఒక మగవాడు పురుషుడు తప్పు చేస్తే మనకు పోక్సో అండ్ రేప్ కేసులలో మనల్ని తొందరగా మీడియా ప్రచారం చేసి అతనికి శిక్ష పడే విధంగా అతన్ని రిమైండ్ చేసే విధంగా మీడియా కానీ సమాజంలో ఉన్నటువంటి మనుషులు కానీ దానికి ప్రోత్సహిస్తున్నారు. ఇది తొందరగా తెలిసిపోతుంది సోషల్ మీడియా ద్వారా. కానీ ఒక అమ్మాయి తప్పు చేస్తే, ఒక అమ్మాయి మోసం చేస్తే, ఒక అమ్మాయి మమ్మల్ని సమాజంలో కావాలని అన్యాయంగా కేసులు ఇరికిస్తే ఏ మీడియా కానీ ఏ సోషల్ మీడియా కానీ ఏ సంఘాలు కానీ దానికి ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఈ మగవాళ్ళ జాతి ఎంతో మనోవేదన చెందుతున్నామంటే చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈరోజు భారతదేశము మన సమాజంలో స్త్రీ జాతిని గౌరవిస్తుంది. అది తప్పు కాదు. మేము కూడా స్త్రీ జాతికే పుట్టినాం. మా సమాజంలో కొంతమంది రేప్ అండ్ పోక్సో సంబంధించిన చెందిన వ్యక్తులు వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, తల్లి ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది, భార్య ఉంది, బిడ్డ ఉంది. కొన్ని క్షణిక ఆవేశాల వల్ల కొంతమంది తొందరపాటు నిర్ణయాల వల్ల చేసిన తప్పులకు ఆ కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరు అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి సోషల్ మీడియా తరఫున ఉన్నటువంటి వ్యక్తులకు మరియు సమాజంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు మీరు అందరూ గమనించండి. మీకు కూడా అన్యాయం ఏదో ఒక సందర్భంలో జరుగుతుంది. కాబట్టి ఇది చాలా దుర్భారమైనటువంటి చర్య. అసలు సమస్య అంటే ఇదే. మానవ జీవితంలో నిద్ర, తిండి, ఆకలి, మనం రోజు దినచర్యలు ఎట్లనో ప్రేమ, సెక్స్ అనేది కూడా అంతే. కానీ ఆ ప్రేమ, సెక్స్ను ఈ సమాజం కొంతమంది వ్యక్తుల వల్ల అవి దుర్వినియోగపడిపోయి వాళ్ళు చేసే మచ్చ కారణం వల్ల సమాజంలో ఉన్నటువంటి పురుష జాతి మొత్తానికి ఇది రుద్దడం జరుగుతుంది. దీని మీద మొత్తం టోటల్ అందరూ బాధితులయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మిత్రులారా, భారతదేశంలో 100 మంది దోషులను వదిలేసిన మంచిదే, ఒక్క నిర్దోషికి శిక్ష పడద్దని చెప్పేసి ఎలా అయితే మన రాజ్యాంగం కానీ మన చట్టాలు కానీ ఎలా అవుతున్నాయో భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు 100 మంది మగవాళ్ళ జీవితాలు ఏమైనా మంచిదే, పురుషుల జీవితాలు పోయినా మంచిదే, కానీ ఒక అమ్మాయికి అన్యాయం జరగదని దాని మీద ఈ చట్టం అనేది ఉన్నదని మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి సమానమైన హక్కు మహిళలకు ఎంత ఉన్నదో పురుషులకు అంతే ఉన్నది, పురుషులకు ఎంత ఉన్నదో మహిళలకు అంతే ఉన్నది. మేము ఈరోజు అప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం పురుష జాతికి మహిళా జాతికి మధ్య తేడా ఉండడం వల్ల సమాజంలో పార్లమెంట్లలో బిల్లులలో అనేకమైన చట్టాలలో మార్పు చేసి సమానత్వ హక్కులను తీసుకొచ్చిళ్ళు. నేను కాదంటలేము. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత టెక్నాలజీ సమాజంలో
మహిళలకు కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది కాబట్టి చట్టాలలో కూడా సమానత్వ హక్కు చట్టాలు కల్పించాలి. పురుషులకు ఒకవైపు మహిళలకు ఒకవైపు తీసుకొచ్చి పురుష సామాజిక వర్గానికే మొత్తం పురుష సంబంధించినటువంటి జాతికే టోటల్ తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే విధంగా ఈ చట్టాలు అనేది ఏర్పాటు చేసిళ్ళు. దాదాపుగా దయచేసి ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో 18 సంవత్సరాలకు అడల్ట్ సెక్స్ అనేది ఒక చట్టం తీసుకొచ్చింది. అడల్ట్ సెక్స్ అనేది ఒక భారతదేశంలో 18 సంవత్సరాలకు ఉన్నది. 18 సంవత్సరాలకు సెక్స్ చేసుకుంటేనే సెక్స్ చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు అనే దాని మీద మనం వయోపరిమితి అనేది ఉంది. దానికి సంబంధించినటువంటి విధానము ఒక ఏజ్ ఫ్యాక్ట్ అనేది ఉన్నది. కానీ కొన్ని దేశాలు ఆ దేశాలు ఏంటి అంటే స్పెయిన్ సంబంధించినటువంటి స్విట్జర్లాండ్ కానీ, బెల్జియం కానీ, ఫైన్లాండ్ కానీ, ఇలాంటి నెదర్లాండ్ కానీ కొన్ని దేశాలు 16 సంవత్సరాలకే సెక్స్ చేసుకోమని ఆ చట్టాలలో వాళ్ళ యొక్క దేశంలో వాళ్ళ యొక్క రాజ్యాంగంలో ఉన్నది. 16 సంవత్సరాలకు సెక్స్ చేసుకోమని ఎందుకు పెట్టిల్లంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు పెద్ద మనుషులు అంటే వాళ్ళు మెచ్యూరిటీ అయ్యే వరకు కొంత 14 ఇయర్స్ 13 ఇయర్స్ లోపే ఈ రోజులలో మెచ్యూరిటీ అవ్వడం జరుగుతుంది. సో 10th క్లాసు ఇంటర్మీడియట్ స్టేజ్లోనే ప్రేమలలో పడుతున్నారు. అవగాహన లేక ఈ సోషల్ మీడియాలు, సెల్ ఫోన్లు, దీనికి సంబంధించినటువంటి రుగ్మతల వల్ల వాళ్ళు పాశ్చాత్య దేశాలకు ప్రస్తుత టెక్నాలజీ సంబంధించిన ఫ్యాషబుల్ సంబంధించిన సమాజంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు ప్రేమలను ఆపలేము, ఇది అడ్డుపట్టలేము. కాబట్టి దీన్ని 16 సంవత్సరాలు తగ్గించడం మూలంగా భారతదేశంలో నమోదైనటువంటి 4 లక్షల ఈ 3 లక్షల కేసులు అయితే ఏదైతే ఉన్నాయో అందులో 1,00,000 మంది ఉపసంహరణ జరుగుతుంది, వాళ్ళకు ఉపశమనం జరుగుతుంది. 1,00,000 మంది కేసులు కొట్టుకుపోతాయి ఒక 16 సంవత్సరాలు తగ్గియడం వల్ల. సో అదొక విషయాన్ని నేను మీ యొక్క ఈ వేదిక మీద నేను తెలపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మిగతా దేశాలలానే భారతదేశం పెద్ద దేశం, చిన్న చిన్న దేశాలలో 16 సంవత్సరాలు పెట్టింది కాబట్టి భారతదేశంలో సుమారుగా 140-150 కోట్ల జనాభా ఉన్నది కాబట్టి ఈ జనాభాకు తగ్గట్టుగా మనం దాని 130 కోట్ల జనాభాకు సంబంధించినటువంటి సమాజంలో ఎంతోమంది మెచ్యూరిటీ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు. కాబట్టి సెక్స్ అనేది ఒక స్వేచ్ఛ జీవితం అయిపోయింది. దానికి 16 సంవత్సరాలు తగ్గించడం వల్ల రేపు మనకు చాలామంది పిల్లలు ఈ పోక్సో రేప్ కేసులలో బాధించకుండా వాళ్ళు బాధపడకుండా ఉంటారు. ఇంకో విషయం ఏంటనగా సో అది కాకుండానే ఈ మహిళలు మనం మహిళా జాతిని నేను తక్కువ పంచడం జరుగుతుంది. చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరు మీద అబ్బాయిలను ప్రేమించి వాళ్ళను కొన్ని సంవత్సరాల వాళ్ళ జీవితాలతోటి వాళ్ళ ప్రేమలో కొంత భాగస్వామ్యాలు అయ్యి శారీరక అనుభూతులను పొంది తర్వాత తిరిగి వాళ్ళు మోసం చేసిల్లని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. మహిళలు ప్రేమిస్తే మొగోళ్ళు ప్రేమిస్తారు. మన పురుష జాతి మహిళా జాతి రెండు సమానత్వంగా ప్రేమానురాగాలు పంచుకుంటేనే రెండింటి మధ్యలో ఒక సంబంధాలు అనేది ఏర్పడతాయి. కానీ ఇక్కడ మహిళా జాతి ప్రేమించి తిరిగి పురుష జాతియే ప్రేమించి ఎన్నో రోజులు వాళ్ళతో కలిసి బతికి జీవితాన్ని పంచుకొని చివరికి ఆ మహిళా జాతిని మహిళలను మోసం చేసిలని కేవలం ఎన్నో వందల కేసులు ఈ మోసపూరితమైనటువంటి 69 సెక్షన్ కింద కేసులు పెట్టడం జరుగుతుంది. దాని యొక్క పూర్వపరాలు తెలుసుకోవాలి. ఇందులో చాలామంది పిల్లలు పెళ్లి కాని పిల్లలు ఈ సమాజంలో ప్రేమ లేకుండా బతకని ఒక పురుషుడు లేడు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పురుషులలో ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోక ముందు ప్రేమిస్తారు. ఆ ప్రేమలో సెక్స్ అనేది సహజంగా జరుగుతుంది. సో ఆ విషయాన్ని మీరు గమనించాల్సిందిగా మా చట్టం పరపున దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం. దాన్ని మీరు పరిగణనలో తీసుకురావాలని కోర్టును మేము ఆదేశిస్తున్నాం. రెండో విషయము, ఈ పెళ్ళైన తర్వాత ఉన్నటువంటి లివింగ్ రిలేషన్షిప్ ఇంతకుముందు 497 అనేది మహిళలకు ఉండే. ఈ సెక్షన్ వల్ల ఏమైందంటే వాళ్ళకు భయం అనేది ఉంది. ఆ భయం అనేది ఈరోజు తొలగించిళ్ళు. స్వేచ్ఛ సెక్స్ అని చెప్పడం వల్ల మహిళలు విడిగా వాళ్ళ ఇష్టపూర్తికంగా వాళ్ళు సెక్స్ చేసుకొని వాళ్ళు కొన్ని రోజుల వరకు మహిళల హ్యూమన్ రిలేషన్స్ అంటే మగ జాతితోటి ఎవరైతే వాళ్ళకి సంబంధించిన లవర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇష్టం ఉంటుందో భర్తకు తెలియకుండా అయినా భర్తకు తెలిసినా కూడా వాళ్ళు ఇష్టమైనగా వాళ్ళు సెక్స్ చేసుకొని ఉన్నన్ని రోజులు వాళ్ళతో ఉండి చివరికి వాళ్ళు ఏదో ఒక చిన్న కారణం వల్ల గొడవ కారణం వల్ల వాళ్ళ మీద తిరిగి రేప్ కేసులు పెట్టడం కానీ జరుగుతుంది. కొంతమంది వాళ్ళ జాగల గురించో లేకపోతే భూముల గురించో ఆస్తుల గురించో కావాలని కుట్రపూర్తికంగా రేప్ కేసులు పెట్టడం జరిగింది. రేప్ కేసు అనేది ఈరోజు ఒక కామన్గా ఒక ఆయుధంగా మార్చుకుంటున్నారు. కాబట్టి దయచేసి దీన్ని కూడా చట్టం గమనించాల్సిందిగా కోరుకుంటున్నాము. వీటి మీద త్వరలో
అన్ని జిల్లాలలో కమిటీలు వేసి భారతదేశం అంతటా ఎవరైతే ఈ పోక్సో అండ్ రేప్స్ సంబంధించిన బాధితులతోటి ఒక ధర్నా చేసి మా యొక్క సంఘీభావాన్ని మేము ప్రజా కోర్టుకు మేము తెలుపుతున్నాము, సుప్రీంకోర్టు ద్వారా తీసుకుపోతున్నాము, ఢిల్లీ ద్వారా మేము మా గణాన్ని పార్లమెంటుకు వినిపించాలనుకుంటున్నాము. కొన్ని వేల మంది వ్యక్తులు జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు కూడా రోడ్ల మీద పడే పరిస్థితి ఉన్నది. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాల శిక్షలు ఎత్తాలు. మరి ఇది ఎంతవరకు న్యాయము? శిక్ష అనేది ఒకప్పుడు 1 రోజును 2 రోజులుగా పరిగణించేటువంటి ఈ చట్టము ఇప్పుడు ఈ రాజ్యాంగము 1 రోజును ఒకటే రోజుగా తీసుకొని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల శిక్షలు వేస్తున్నారు. రేప్ అండ్ మర్డర్ జరుగుతూనే లైఫ్ వేయాలి, కానీ ఉట్టి రేపు కూడా లైఫ్ వేసే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి మిత్రులారా, ఇవన్నీ పరిగణనలో తీసుకురావడం కోసం మేము వచ్చే నెల 10 రోజుల తర్వాత ఒక తేదీ ప్రకటన జరుగుతుంది. ఈ 10 రోజుల తర్వాత ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ ద్వారా ఇప్పటి వరకు ఈ పైన పేర్కొన్నటువంటి నెంబర్లకు దయచేసి ఫోన్లు చేసి మీరు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా మేము యావత్తు సంబంధించినటువంటి యువతకు మేము నమస్కరించి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులకు నమస్కారాలు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.